పచ్చటి చెట్లు, నదులతో నిండిన ఒక గ్రామంలో ప్రతి సంవత్సరం ప్రజలు వినాయక చవితిని ఉత్సాహంగా జరుపుకునేవారు. మొత్తం సమాజం కూడి విఘ్నాలను తొలగించే, జ్ఞానం మరియు శ్రేయస్సుకు దారి చూపే గణపతి బాపాను పూజించేవారు. పండుగ భాగంగా మట్టి వినాయక విగ్రహాలు ఎంతో శ్రద్ధతో తయారుచేసి పూలతో అలంకరించి భక్తితో పూజించేవారు. కానీ చిన్నపిల్లల మదిలో ఒక ప్రశ్న ఎప్పుడూ ఉండేది: ఎందుకు వినాయకుడిని పండుగ తరువాత నీటిలో నిమజ్జనం చేస్తాము? ఒక రోజు రవి అనే చురుకైన బాలుడు గ్రామ పెద్ద స్వామిగారిని వినాయక నిమజ్జన వెనుక ఉన్న పరమార్థం గురించి అడిగాడు. స్వామి తాతయ్య, పండుగ తర్వాత వినాయకుడిని నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తాము? ఆయనను వెళ్లిపోవడం కాస్త బాధగా లేదు అని రవి తన అమాయక ప్రశ్న వేశారు. స్వామిగారు చిరునవ్వి రవి మరియు ఇతర పిల్లలను పెద్ద మర్రి చెట్టు కింద కూర్చోబెట్టి ఈ ప్రాచీన కథను చెప్పడం ప్రారంభించారు. స్వామిగారు ప్రారంభిస్తూ, చాలా కాలం క్రితం పార్వతీదేవి మట్టి నుండి గణపతిని సృష్టించినప్పుడు ఆయన జ్ఞానం, బలంతో నిండినవాడు. గణపతి అంటే కొత్త ఆరంభాలు, జ్ఞానం మరియు విఘ్నాలను తొలగించడం. ప్రతి సంవత్సరం మనం గణపతిని ఇంటికి తెచ్చుకుంటాము ఆయన ఆశీస్సులు పొందడానికి. ఆయనను ఒక అతిథిలా చూసి ప్రేమ, ప్రార్థనలు, భక్తితో ఉత్సవం చేసుకుంటాం. ఆయన కొనసాగిస్తూ, అయితే గణపతి మట్టితో చేసినట్లే ఈ లోకంలోని ప్రతి వస్తువు తాత్కాలికమే మరియు ప్రకృతికి తిరిగి వెళ్లిపోతుంది. విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం సృష్టి, జీవం మరియు సమాప్తి అనే చక్రాన్ని సూచిస్తుంది. ఇది మనకు జీవితం తాత్కాలికమని మరియు భౌతిక వస్తువులు శాశ్వతం కాదని గుర్తు చేస్తుంది. గణపతిని నిమజ్జనం చేయడం అంటే మన కష్టాలు, అనుబంధాలు మరియు విఘ్నాలను విశ్వానికి విడిచిపెట్టడం, గణపతి దూరం నుంచి కూడా మనకు ఆశీస్సులు ఇస్తాడని విశ్వసించడం. రవి ఆసక్తిగా వింటూ ఆశ్చర్యభరితంగా తన కళ్లను పెద్దవిగా తెరిచాడు. స్వామిగారు మరింత వివరిస్తూ, ఈ నిమజ్జన చర్య మనకు విడిచిపెట్టడం అనే విద్యను నేర్పుతుంది. గణపతి నీటిలో కలిసిపోతున్నప్పుడు మనం మన నెగటివిటీలను విడిచిపెట్టి మన మనసులను శుద్ధి చేసుకుని కొత్త ఆరంభాలను స్వీకరించడానికి సిద్ధపడతాము. ఇది మనం గణపతి తన భౌతిక రూపాన్ని విడిచిపెడుతున్నప్పటికీ ఆయన ఆశీస్సులు, జ్ఞానం మరియు మార్గదర్శకం ఎప్పటికీ మనతో ఉంటాయని తెలియజేస్తుంది. ఈ కథ విని రవి మరియు అతని స్నేహితులు వినాయక నిమజ్జనం ఒక అంతం కాదని, కానీ ఎంతో విలువైన పాఠాలతో నిండిన ఒక సంప్రదాయమని గ్రహించారు. పండుగ ముగిసినప్పుడు గ్రామస్తులు గంగమ్మ ఒడ్డున గట్టిగా పాడుతూ సంతోషంగా గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కూడారు. రవి తన మట్టి గణపతిని పట్టుకుని కళ్ళు మూసుకుని, ధన్యవాదాలు గణపతి బాప్పా, మాకు ఆశీస్సులు అందించినందుకు. వచ్చే సంవత్సరం మళ్లీ కలుద్దాం అని నిశ్శబ్దంగా ప్రణామం తెలిపాడు. పిల్లలు వినాయక నిమజ్జనం గణపతిని గౌరవించడానికి ఒక అందమైన సంప్రదాయం అని, జీవన చక్రాన్ని వేడుకగా జరుపుకుంటూ పరిశుద్ధ హృదయంతో కొత్త ఆరంభాలను స్వీకరించడానికి ఒక గొప్ప పాఠం అని అర్థం చేసుకున్నారు. విగ్రహాలు నీటిలో చల్లగా కలిసిపోయినప్పటికీ గణపతివారు తమ హృదయాలలో ఉండి జ్ఞానం, బలం మరియు శ్రేయస్సుకు మార్గం చూపుతాడని ప్రజలకు తెలుసు.